మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. రామాయణం ఒక మానవ జీవన మార్గాన్నే కాకుండా ఎన్నో జ్యోతిష్య పరిష్కారాలను కూడా మనకు తెలుపుతోంది. రామాయణంలో మానవ జీవనంలో వచ్చే అనేక సమస్యలకు ముందు వివాహం కావాలంటే రామచంద్రుని యొక్క సీతా కళ్యాణ ఘట్టం చదువుకోవడం వలన వధువరుల ఇద్దరికి గురువారం నుంచి గురువారం 7 రోజుల్లో పూర్తి చేయాలి. సర్గను చదువుకోవడం వలన జనక మహారాజు ఇంట్లో వివాహం ఎలా జరిగింది ఆ విషయాన్ని చదవడం వలన వీళ్ళకి 21 రోజు నుంచి 41 రోజుల లోపల వివాహం నిశ్చయమవుతుంది. వివాహానంతరం కావాల్సిందేంది సంతానం. చక్కటి రాముని లాంటి పుత్ర సంతానం కలగాలంటే శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి ఘట్టాన్ని గురువారం చదువుకొని రవ్వ లడ్డు నివేదించి దంపతులు ప్రసాదం స్వీకరించడం వలన రామచంద్రుడు చక్కటి పుత్ర సంతానాన్ని ఇస్తాడు. విద్యార్థులకు విద్య కావాలంటే విశ్వామిత్రుని దగ్గర నేర్చుకున్నటువంటి బల అతి బల శస్త్ర విద్యలకు సంబంధించినటువంటి యజ్ఞరక్షణ అనే ఘట్టాన్ని చదువుకోవడం వలన విద్యార్థులు ఉన్నతమైన మార్కులతోని ఉన్నతోన్నతంగా ఉత్తీర్ణులవుతారని మనకు శాస్త్రం రామాయణాలు తెలుపుతున్నాయి. అలాగే శత్రుబాధలు బాగా ఉన్నవాళ్ళు ఏమి చేయాలి, నరదృష్టి బాగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి అనేటప్పటికీ మనకి రాముని యొక్క అరణ్యవాసంలో ఉన్నటువంటి భరద్వాజాశ్రమంలో రాముని సమస్యలను భరద్వాజ మహామునికి వినిపించడము, రాముడు తన సమస్యను ఎప్పుడు వినిపించలేదు, అందరి సమస్యలు వినడము, అలాంటి ఆ ఘట్టాన్ని చదువుకోవడం వలన శత్రుబాధలు నివారించబడతాయి. అలాగే శ్రీరామచంద్రుని రాజ్యంలో గాని పాలకుల నుండి మనము అనేకమైనటువంటి ఇబ్బందులు కనుక్కును దాదాపుగా గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, సామాజిక సమస్యలు ఉన్నవాళ్ళు మనం ఎన్ని చెప్పినా సామాన్యులు చెప్పితే అసలు వినరు, ఏ పని చెయ్యరు. కొన్ని రోజులు చెత్త బండి వాళ్ళు ఎచ్చకపోరు, డ్రైనేజీ సమస్యలు ఉంటాయి, కరెంటు సమస్యలు ఉంటాయి. ఇవన్నింటికి కూడా ఈ సమస్యలన్నీ మనకు సత్వరంగా తీరాలి అంటే అరణ్యవాసానికి రాముడు వెళ్ళినప్పుడు భరతుడు పాదుకా పట్టాభిషేకం కోసము రాముణ్ణి అయోధ్యకు తిరిగి తీసుకురావాలని ఎంత ప్రయత్నించిన రాముడు రాక తన పాదుకలను పెట్టానన్న కనీసము రామరాజ్య పాలన చేస్తా అని నందిగ్రామంలో భరతుడు తన అన్నగారైన రామచంద్రుని యొక్క పాదుకలను తల మీద ఇడుకొని నందిగ్రామానికి వచ్చి పాదుకా పట్టాభిషేకాన్ని చేసి ఆ రామచంద్రుడు అరణ్యవాసం నుంచి దీర్ఘకాలమైన 14 సంవత్సరాలు నవపంచకాలు అంటారు. ఇక్కడ ఒకటి మనం విశేషం చెప్పుకోవాలి ఏంటంటే 14 సంవత్సరాలు ఒక మనిషిని చూడకున్నా, ఇప్పుడంటే ఫోన్లునే మాట్లాడుతున్నాం, ఆ కాలంలో సమాచార వ్యవస్థ లేదు కాబట్టి 14 సంవత్సరాలు ఒక మనిషిని చూడకుంటే 12 సంవత్సరాలు చూడకుంటేనే ఆ మనిషి విగతుడైనట్టు లెక్క. మళ్ళీ రాజ్యభ్రష్టుడు, రాజ్యంలోనికి రానివ్వకూడదు. అందుకని అలా కాకుండా నవపంచకాలు అంటే 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవి 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల అరణ్యవాసం అనక నవపంచక అరణ్యవాసము అని చెప్పి రాముని యొక్క పాదుకలు, రాముని జ్ఞాపకాలు, రామునితో గడిపిన మధుర జ్ఞాపకాలతోని వాళ్ళు కూడా ఆశ్రమవాసాన్ని అంటే జటాజుటులై నారవస్త్రాలు ధరించి భరత శత్రుఘ్నులు కూడా రామలక్ష్మణుల వలనే వాళ్ళు అక్కడ అరణ్యవాసాన్ని, వీళ్ళు ఇక్కడ అయోధ్యకు వెళ్లకుండా అజ్ఞాతవాసాన్ని చేస్తూ పాదుకా పట్టాభిషేకం చేసుకున్నారు. ఈ ఘట్టం చదవడం వల్ల మనకు ప్రభుత్వం నుండి రావలసిన వనరులు, సమస్యలకు పరిష్కారాలు సత్వరంగా లభిస్తాయని పాదుకా పట్టాభిషేకం యొక్క చెప్తున్నారు. పాదుకా పట్టాభిషేకం చదువుకుంటే ఇటువంటి సమస్యలు తీరిపోతాయి. అలాగే జైలు శిక్షలు అకారణంగా పడుతూ ఉంటాయి, కోర్టు కేసులు, వివాదాలు, భార్యాభర్తల గొడవలు, ఇవన్నీ ఉన్నప్పుడు సుందరాకాండలో హనుమంతుడు పలికినటువంటి 16-17 సర్గలను మనం పారాయణము గురువారం టు గురువారం లేక ఆదివారం టు ఆదివారం లేక పునర్వసు నక్షత్రం నుంచి 7 రోజులు ఈ పారాయణాన్ని, సుందరాకాండ పారాయణాన్ని ఈ 2 ఘట్టాలను చేయడం వల్ల ఎక్కడా తెగని కోర్టు కేసులు, జడ్జీలు లీవులలో ఉండడం, కోర్టులో మన ఫైల్ ముందుకు రాకపోవడము, ఏళ్ళు, రోజులు, నెలలు, ఏళ్ళు తరబడి కేసు పరిష్కారం కాకపోతే ఈ పారాయణం చేయండి. సద్బ్రాహ్మణుతో పారాయణం చేయించండి. దీనివల్ల మీరు కోర్టు కేసుల నుండి విముక్తులవుతారు. అలాగే శత్రుబాధ నిర్మూలనకు యుద్ధకాండ చదువుకోవాలి. ఇలాగా అనేకమైనటువంటి మానవ సమస్యలకు మనకు రామాయణంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాన్ని పఠించి పవిత్రులై సమస్యలను నివారించుకోండి. జై శ్రీరామ్.